నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ రచ్చబండకు పోకుండా ముందస్తు నిర్బంధం నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీలకు ఊరట వరద ముంపు నుండి శాశ్వత పరిష్కారం రైతు వేదిక భవనాల నిర్వహణలో నిర్లక్ష్యం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆగ్రహం అయ్యప్పకొండలో స్వామి పడి పూజలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఇక డీటెయిల్స్ చూద్దాం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు అర్ధరాత్రి నుంచి రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఈ రోజు భూపాలపల్లి షాయిన్పేటలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్ ని అక్కడికి వెళ్లకుండా అర్ధరాత్రి నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు 2 రోజుల క్రితం ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు వరుసగా రెండోసారి హౌస్ అరెస్ట్ చేశారు పిసిసి అధ్యక్షుడు ప్రజల వద్దకు వెళ్లకుండా పోలీసులతో కట్టడి చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ పిల్లలు ఎవరినో నేను తమాషాలు చేస్తురా మీరంతా ఏమన్నా తెలివితేటలు అనుకుంటురా ఏదో మర్యాద ఇస్తున్నా కదా అని చెప్పి నెత్తి మీద ఎక్కుదాం అనుకుంటురా పిలువు మీ ఆఫీసర్ వాడు ఇంట్లో లోపలికి వచ్చారు ఏంటా మీరు అరే లోపలికి వచ్చారు ముడ్డు మీద అంతా అంటే బయటకు పోయారు లోపలికి రాలేదండి లోపలికి వచ్చిన వాళ్ళని తింటే బయటకు పోతారు లోపలికి ఇట్లకి వచ్చేది మీరు మీ పంట మాలే తెలియదు ఎవడో గాడి కొడుకు మీకు ఇచ్చినోడు ఈ అధికారం పిల్లలు వేసుకున్నాడా ఎవరున్నారు ఇక నేనే అడుగుతాపా ఎవరు ఆయన మీరేం నచ్చడాలు ఎక్కువైపోయింది నేను ఏదో చూడగా చూసుకుంటుంటే ఎంత మంచి ఇంతకు వచ్చేదేంటి మీరు నువ్వు రా ఇంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎంతలో వచ్చింది ఇంట్లోకు రాలేదేందా వచ్చి ఇంట్లుంటే నేను ముడ్డు మీద అంతా అంటే బయటకు పోతే లోపలికి ఎందుకు వచ్చారు సార్ చెప్తున్నాను వేసారి చెప్పింది వేసారి చెప్తున్నాను లోపలికి రమ్మని అది చెప్పాలి ఏంటి కట్ట అసలు ఆడ కాదు ఈడో లోపలికి వచ్చారు ఈడొస్తే ఈడుంటే ఉంటే పోయింది అక్కడ కాదా ఇక్కడ లోపలికి ఇంట్లోకి వచ్చేదేంటి మీరు అరే వచ్చినా నేను చెప్తుంటే మళ్ళీ వస్తే అంటే మా సార్ చెప్పినట్టు ఈడొచ్చి లోపల కూర్చునేది ఇది నా బాగా లోపలికి వచ్చి ఆడ కూర్చుండు ఏంటి మీరు అవును మా అధికారి చెప్పిండు అని చెప్తారు వాళ్ళు అడిగితే ఏందా లోపల వచ్చి కూర్చున్నారంటే మా సార్ చెప్పిండు సార్ అంటారు మీరు ఇళ్ళకి వచ్చేది ఏంటి మరి వచ్చి 10 మంది ఆడ కూర్చున్నారా మీరు మైండ్ అప్లై చేయండి ఏమన్నా డ్యూటీ చేసినప్పుడు ఏం చేస్తారు ఏం చేయకూడదు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది కూడా హైదరాబాద్ నగరంలోని నాలాలకు ఆనుకుని ఉన్న బస్తీలకు వరద ముంపు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కోసము అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నాలా పరివాహక ప్రాంతాల వారు ఆందోళన పడొద్దని కేటీఆర్ అన్నారు నాలాల వెంట గోడను నిర్మిస్తున్నామని చెప్పారు దీంతో మూసీ పరివాహక ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
ఈనాడు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న డిఎస్ నగర్ కానీ, మారుతి నగర్ కానీ, సబర్మతి నగర్ కానీ, అరుంధతి నగర్ కానీ, గోబీఘాట్ కానీ, ప్లస్ ఇంకోటి అంబేద్కర్ నగర్ కానీ, గుడాల బస్తీ కానీ, వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో మున్సిపాలిటీ అధికారులు వచ్చేసేసి మార్కింగ్ వేసి మీ అందరు ఇల్లు తీసేస్తున్నామంటే వాళ్ళు పిచ్చి లేచిపోయి రోడ్డు పరిగెత్తుకునే వల్ల వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఈరోజు మేము క్లియర్గా ఈ విషయాన్ని కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కేటీఆర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ చేసుకొని నాడు అధికారులతో మాట్లాడేసి ఇక్కడ ఏదైతే మరి పేద ప్రజానికానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాలా డెవలప్మెంట్ చేసి ఏర్పాటు చేయాలని చెప్పిన తర్వాత మున్సిపాలిటీ ఆయన చెప్పి గతంలో 2001లో ఏదైతే గోడ నిర్మించారో అదే గోడను స్ట్రాంగ్గా నిర్మించేసేసి నీళ్లు బయటకు రాకుండా చేసి ఏర్పాటు చేసినట్టయితే పేదల ఇల్లు ఆగిపోతాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఆ గోడలు నిర్మించేసేసి ఆ పేదలను కాపాడాలని చెప్పి కేటీఆర్ గారు చెప్పిన తర్వాత ఈనాడు అధికారులు ఆయన మాటకు స్పందించి మేము ఈనాడు కేవలము ఆసిఫాబాద్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వేదిక భవనాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాలో కొన్ని రైతు వేదికల నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదని సంబంధిత అధికారులను నిలదీశారు. కొన్ని మండలాల్లో వ్యవసాయ కార్యాలయాలకు కనీసము సౌకర్యాలు లేవని ఆరోపించారు. మిగిలిన రైతు వేదిక భవనాలు ఎప్పుడు ఉపయోగంలోకి వస్తాయని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఏ ఒక్క ఏవీస్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్సీ గారు మాట్లాడినట్టు ప్రతి రైతుకు సంబంధించిన అంశం అక్కడ చర్చ జరగాలండి. సో రైతులకు ఇవాళ సర్పంచ్లకు గ్రామ పంచాయతీ ఉన్నది, ఎంపీలకు మండల పరిషత్ ఉన్నది, జిల్లా పరిషత్ వాళ్ళకు జిల్లా పరిషత్ ఆఫీస్ అనేది, మాకు శాసన మండలి ఉన్నది, సెక్రటరీ. రైతుకు ఇబ్బంది వస్తే ఎక్కడ చెప్పాలనే ఆలోచనతోటి దూరదృష్టితో అన్ని కార్యక్రమాలకు నిర్వహణ చేయాలి. ఎన్ని కంప్లీట్ అయినాయి? కంప్లీట్ అంటే మీ అర్థం ఏంటిది? ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఆసుపత్రులు ఉందా? మరి దాన్ని కంప్లీట్ అని ఎట్లా అనుకుంటాం సార్? చాలా వాటికి ఎలక్ట్రిసిటీ లేదు, చాలా వాటికి బాత్రూమ్లు లేవు, చాలా వాటికి వాటర్ సప్లై లేదు. సో ఇప్పుడు మీ ఊరు కూడా రైతు వేదిక ఉంది కదా, అది ఫంక్షనింగా క్లోజా ఎట్లా? ఆల్రెడీ వాళ్ళు పక్కన కడుతున్న సబ్స్టేషన్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. దాన్ని ఎక్కడ ఉన్నారు మీ ఏయూస్? ఒక్క ఏయూ కూడా రైతు వేదికలలో కూర్చుంటలేదు. నేను మొన్న పగడి మాదిరికి వెళ్ళిన, అది ఎప్పుడో 2-3 సంవత్సరాలలో తీసేసిన రోజు తీసేసిన తర్వాత ఎట్లయితే దుమ్ము ఉన్నదో అట్లా ఉన్నది. సరే, నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన వీళ్ళందరూ కూడా అక్కడ పోతే కానీ ఇవాళ మా సెక్రటరీలు అందరూ కూడా 7 గంటలకు గ్రామ పంచాయతీ వెళ్తారు సార్. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ యాక్టివిటీ ప్రారంభించాలని. మీ ఏజ్ రైతు వేదికలో పోకుండా ఇప్పుడు మీకు ఆఫీస్ లేదు, మండల ఆఫీస్లో చాలా మండలాల్లో అసలు అగ్రికల్చర్ ఆఫీస్ లేవు. సో ఉన్న రైతు వేదికలో వాడుకోవచ్చు కదా. ఇక రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప కొండలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొన్నారు. ఈ మహా పడిపూజని రంజిత్ తంత్రి నిర్వహించారు. గురువారం రాత్రి హనుమాన్ దేవాలయం నుంచి అయ్యప్ప స్వామిని ఊరేగించారు. అయ్యప్ప అభిషేకాన్ని నవీన్ గురుస్వామి 70,000 రూపాయలకు, క్రాంతి కుమార్ గ్రూప్ 3,40,000కు వేలంలో దక్కించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఉపేందర్ రావు, చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, మహిళలు పాల్గొన్నారు. Swami
ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్దనున్న గ్రౌండ్లో సత్యసాయి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సత్యసాయి పుట్టిన ఈ ప్రదేశంలో ఆయన వాళ్ళ కుటుంబం పేరున స్థాపించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న 260 క్రికెట్ కూడా కార్యక్రమాన్ని పెట్టామని ఆయన చెప్పడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను, నాతో పాటు మా ఇప్పు గారిని, మా ఎంపీలని, మా ఎమ్మెల్యేలని, అలాగే జిల్లా అధికారులను అందరినీ కూడా పాల్గొనే అవకాశం, మీ తాలూకా ఉత్సాహంలోనూ మీ ఆనందంలోనూ మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఎవరైతే ఇప్పుడు విన్నర్స్గా రన్నర్స్గా వచ్చారో వారు కాకుండా ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వచ్చేసరికి వారు కూడా విన్నర్గా రన్నర్గా అయ్యే అవకాశం వచ్చే విధంగా కారణం ఒక చిన్న సాంకేతిక లోపం వారిలో ఎక్స్పీరియన్స్ లేకపోవడమో తర్ఫీదు లేకపోవడం అనేది, దాన్ని అధిగమించే రీతిగా మరి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వారు కూడా ఈ విధంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్లు మా ముందున్న ఈ రెండు టీంలాగా వాళ్ళు కూడా వచ్చే విధంగా మరి చేస్తారని చెప్పిన మన శ్రీధర్ మీ ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా ముఖ్యంగా మీ అందరికీ కూడా మరి మనం చేస్తాను. ఇవాళ అగ్రహారం కలుపుకున్న టీం వారు, అలాగే రానస్గా వచ్చిన గోకుల టీం వారు, మీ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ మరి దీని ఉత్సాహాన్ని మరి ఇంకా ఎక్కువ పొందవచ్చు. మరి మీరు రేపు జరిగే స్టేట్ కమిటీలోనూ అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళే తర్ఫీదు వచ్చే విధంగా మరి మీరు ప్రయత్నం చేయండి. మన ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఆలోచన గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడా ఉత్సాహాన్ని వారి అందరికీ కూడా మరి వాళ్ళు నింపాలని, అందులో ఉన్న మట్టిలో మాణిక్యం ఏదైతే సామెత ఉందో ఆ విధంగా గ్రామీణ ప్రాంతంలో మీ ప్రతిభని వెలికి తీయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న ఈ నేపథ్యంలో తప్పకుండా మీ స్ఫూర్తికి మీ ఉత్సాహానికి ఈ ప్రభుత్వం మరి మీకు ఎప్పుడు ఉత్సాహపరుస్తూనే ఉంటాం. కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తామనే ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున మరి మీ అందరికీ ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాల ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలో 2 బాల రక్షక్ వాహనాలను కలెక్టర్ శర్మన్తో కలిసి ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వము 1098 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లాకు ఒక బాల రక్షక్ వాహనము అందుబాటులో ఉంటుందని మంత్రి తెలియజేశారు. హైదరాబాద్ జిల్లాకు 2 వాహనాలను కేటాయించామని ఆయన తెలిపారు. అనాథ బాలలు భిక్షాటన చేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ కనిపించినా బాల్య వివాహం జరుగుతుందని తెలిసినా 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని మంత్రి సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల్ రక్షక్ వాహనాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.
ఇక జనగామ జిల్లా కేంద్రంలోని దయా నిలయంలో కేఎం జాన్ సన్మాన సభలో తాటి కుమారు పాల్గొన్నారు. జనగామలో పేదలకు విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. 1966 సంవత్సరం నుండి పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అనేక సాంఘిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. కేఎం జాన్ సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని సత్కరించారని తెలియజేశారు. ప్రెస్టన్ స్కూల్ పూర్వ విద్యార్థులు కేఎం జాన్ ని ఘనంగా సన్మానించారు. ఎన్నో సంవత్సరాల క్రితము తన దగ్గర చదివిన విద్యార్థులు నేటికి తనను గుర్తు పెట్టుకోవడము సంతోషం కలిగించిందని కేఎం జాన్ అన్నారు. మరి అంకులు బీజాలు నీలో నుంచి కొడుకులోకి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పోయారు. ఇది ధన్యతగా నేను భావిస్తా ఉన్నా. అంతేకాకుండా కేఎం జాన్ అనగానే ఇంటి పేరు ఆ విధంగా ఉంది, కానీ నేను ఇంకొక విధంగా చెప్పాలనంటే go kilometers together and serve people irrespective of caste, creed, color, creed. ఎక్కువ నిష్టగా పొద్దున్నే స్నానం, మళ్ళీ రాత్రి ఎంత రాత్రి అయినా స్నానం ఎంత నీట్గా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన యశ్వంత్ ఇంకా ఎన్నో మెడల్స్ సాధించి మన అందరికీ ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఈ సందర్భంగా అందరి తరఫున జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. రాణిస్తున్న బాలుడు తాటి యశ్వంత్ గమనించినట్లుగా చిరుప్రాయం నుంచి అమోఘమైన జ్ఞానం, జ్ఞాపక శక్తి సామర్థ్యం, అందరినీ ఆకట్టుకునే నైపుణ్యం, ఆకర్షించే స్వభావం, ఏదైనా సాధించాలనే తపన కూడిన పట్టుదల కొందరికే స్వంతం. ఇలాంటి కోవకు చెందిన వారే 8వ తరగతి చదువుతున్న బాలుడు తాటి యశ్వంత్ జనగామ జిల్లా కేంద్రానికి చెందిన స్వాతంత్ర సమర యోధులు, సీనియర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాటి సమ్మయ్య మనవడు. విద్యార్థి మెరిట్ సాధించి ఫార్మసీ రంగంలో రాణించాలని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి కాలేజ్ ప్రొఫెసర్ సుమాకాంత్ అన్నారు. కాచిగూడ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫార్మసీ ఓరియంట్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే తగిన ఫలితాలు ఉంటుందని అన్నారు. రెడ్డి కాలేజీలో ప్రతి ఫెసిలిటీ ఉందని తెలిపారు. భారతదేశము వైద్య రంగంలో ప్రపంచాన్ని జయించిందని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషనల్ చైర్మన్ లింబాద్రి అన్నారు. అన్ని మందులు మన దేశంలోనే తయారు కావడము గర్వకారణమని అన్నారు. కరోనా వంటి వ్యాధులకు కూడా మన దేశమే మందుని కనుక్కొని దేశవ్యాప్తంగా అందించిన ఘనత మనదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సెక్రటరీ కె ముత్యం రెడ్డి, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. ముత్యం రెడ్డి గారు ఆనరరీ సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్ RPBRR ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ టుడే గెస్ట్ ఆఫ్ ఆనర్. You sir.
అన్ని కోర్సెస్లో కూడా. సో ఈసారి కూడా అలాగే 100% అడ్మిషన్స్ అయినాయి. ఈ రోజు అన్నది మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేశాము. సో ఈ రోజు నుంచి ఇక ఈ ఫస్ట్ ఇయర్ ఫార్మ్ డి బి ఫార్మసీ కోర్సెస్కి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళు కూడా మంచి మెరిట్ స్టూడెంట్స్. సో ప్రతి ఇయర్ కూడా మేము ఈ మెరిట్ అన్నది పెంచుకుంటూ వస్తున్నాము. సో ఈసారి అన్నది కూడా ఇంకాస్త ఎక్కువ మెరిట్ అనేది రావడం జరిగింది. సో మాకున్న ఫెసిలిటీసు, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటన్నిటిని బట్టే మాకు అడ్మిషన్స్ వచ్చినాయి. మేము ఏ రోజు కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చేవాళ్ళం కాదు. సో మాకు ముందు పాస్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తోటే మాకు 100% అడ్మిషన్ జరుగుతున్నాయి. సో దీనికి చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనేక మంది శాస్త్రవేత్తల పరిశోధనలు తెలుసు. వీళ్ళందరికీ అంతర్జాతీయ విషయాల పట్ల లోతైన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నదని పరిశోధనలు చెబుతుంది. ఈ పిల్లలందరికీ కూడా సొంతగా నిర్ణయించుకునేటువంటి శక్తి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి, సమాజంలో ఇతరులతో కలిసిమెలిసి జీవించగలిగేటువంటి ఒక అవగాహన, ఇవన్నీ ఈ తరం పిల్లలకు ఉన్నాయి అని చెప్తాం. మరి ఆ తరం పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, ఆ పిల్లల్లో ఉన్నటువంటి ధైర్యం, ఆ పిల్లల్లో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి ఈ కళాశాల ఉపాధ్యాయులు, వారి ల్యాబ్స్, వారి లైబ్రరీ, వారి పాఠ్యాంశాలు తోడైతే మీరు భారతదేశ చిత్రపటంలోనే గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ఈ రోజు జరగనున్న కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంతో మీడియా ప్రతినిధులు నిరసనకు దిగారు. వారికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా సమావేశం జరుగుతున్న హాల్ ముందు ఆందోళన చేశారు. సమావేశానికి అనుమతించాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. 8 నెలల తర్వాత కౌన్సిల్ సమావేశం జరగడంతో కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సమావేశానికి మీడియాను అనుమతించకపోవడము దుర్మార్గమని చర్య అని మీడియా ప్రతినిధులు అన్నారు. రండి. సమావేశానికి మీడియా వెంటనే సిగ్గు సిగ్గు పోలీసులకు కాపలా సిగ్గు సిగ్గు కళాలతో చెలగాటమా కళాలతో చెలగాటమా ఈరోజు కౌన్సిల్ సమావేశానికి మీడియాను అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య. ఏదైతే రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని ఈ మధ్యకాలంలో పలు పేపర్లో మీడియాలో వస్తున్న కథనాలను చూసి కౌన్సిల్ సమావేశానికి రానియకుండా అడ్డుకున్నారు. దొంగలేమో లోపల ఉన్నారు. స్క్రాప్ దొంగలపై ఇంతవరకు చర్య లేవు. ఎన్నో అవినీతి జరుగుతున్న, అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. మళ్ళీ లోపలికి పోయి ఏం అడుగుతామో మేమని వాళ్ళ భయంతో మమ్మల్ని రాణిస్తలేరు. ఇది ఎక్కడ కూడా లేదు. మీడియాను అనుమతించద్దనే ఎక్కడ లేదు. కానీ ఇవాళ ఇక్కడ పోలీస్ బందోబస్తు పెట్టి మీడియాను అడ్డుకోవడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఎమ్మెల్యే మరియు మన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పల ఈశ్వర్ కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆయన జిల్లా మంత్రి కదా.
ఇట్లా మీడియాతోనే వీళ్ళు ఇలా చెలగాట మారితే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఇది గుర్తించుకోవాలి మేయర్ గారు అని చెప్తున్నాం. ఇక నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. 10 మంది దొంగలు వచ్చి పెట్రోల్ బంక్ పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని బెదిరించి క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు ఎత్తుకెళ్లారు. క్యాష్ కౌంటర్లో 40,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దొంగలు అపహరించుకుపోయారని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ శ్రీశైలంతో కలిసి నిజామాబాద్ సిపి నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులకై గాలింపు చేపట్టారు. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ హబీదా నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నుంచి 10 తులాల బంగారం చోరీ చేశారు. నిన్న రాత్రి బయటికి వెళ్లి వచ్చేసరికి ఇంటి డోర్లు పగలగొట్టి ఉన్నాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఉన్న 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారని తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్య చెప్పారు. ఈవినింగ్ టైం అయితే మార్నింగ్ టైం డోర్ మొత్తం వెనక కానీ బండ్లగూడ అభ్యుదనగర్లో శ్రీకాంత్ రెడ్డి అతను ఉంటాడు. ఇతను వాళ్ళ భార్య తన పుట్టింటికి వెళ్ళింది. ఇతను మాత్రం ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. నిన్న ఇంటి తాళం 28 తారీఖున ఇంటి తాళం వేసి వచ్చి తిరిగి వచ్చేసరికి ఇంటికి డోర్ లాక్ బ్రేక్ అయి ఉండే. తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూస్తే అల్మారా కానీ అవన్నీ కూడా యథావిధిగా ఉండడంతో అప్పుడు ఏం సస్పెక్ట్ చేయలేదు. మరి గత రాత్రి చూసుకుంటే తన బెడ్రూమ్లో ఉన్నటువంటి అల్మారా డోర్ ఓపెన్ చేసినట్టుగా ఉండడంతో అందులో వెరిఫై చేస్తే అందులో ఉన్నటువంటి పెట్టినటువంటి 10 తులాల బంగారం వరకు కనిపించలేదు. వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా మా అడిషనల్ ఇన్స్పెక్టర్ డిఐ పవన్ విజిట్ చేసి అదేవిధంగా క్లూస్ టీమ్ కూడా విజిట్ చేసి వెరిఫై చేయగా అందులో బంగారం 10 తులాల వరకు బంగారం పోయినట్టుగా ఉంది. ఈ విషయంలో శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఇందులో అంటే క్లోజ్ కేసు డిటెక్ట్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, రచ్చబండకు పోకుండా ముందస్తు నిర్బంధం. నాలాలకు ఆనుకుని ఉన్న బస్తీలకు ఊరట, వరద ముంపు నుండి శాశ్వత పరిష్కారం. రైతు వేదిక భవనాల నిర్వహణలో నిర్లక్ష్యం, జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆగ్రహం. అయ్యప్పకొండలో స్వామి పడి పూజ, పూజలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.